హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. మీ అందరికీ వరల్డ్ కీర్ డే శుభాకాంక్షలు అండి. ఈ కీర్ చేసుకొని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాము. చాలా ఇష్టమైన మన తెలుగువారు పాయసం అండి, సేమియా పాయసం. ఎలా చేయాలో చూసేద్దామా? ముందు బాండ్లో పెట్టుకొని ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కరిగినాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, మీ ఇష్టం ఏదైనా వేసుకొని మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలాగా ఫ్రై అయిపోయింది. తీసి వేరే కప్లో తీసుకున్నాను. నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. అది కూడా ఎల్లో కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం తెలుగు వాళ్ళు అమ్మలు ఏ పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏం చేయాలనుకున్నా ఈజీగా అయిపోయేది ఈ సేమియా పాయసమే కదా. ఇది ఈజీగా చేసుకోవాలంటే, ఇంకా డెలిషియస్గా చేసుకోవాలంటే ఇలాగ చూడండి. చూసారా, సేమియా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి నేను ఒక 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. చక్కగా మెత్తగా ఉడికేంత వరకు సేమియాని ఉడికించుకోవాలి. ఇందులో నేను 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుంటాను ఈ సేమియాని. వెరీ డెలిషియస్గా ఈజీగా ఉంటుంది. సేమియా కదా మాకు తెలీదా అనుకోకండి, తెలియని వాళ్ళ కోసము నేను ఈ వీడియోని పెట్టాను. చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇలాగా చక్కగా పాయసం అంతా చక్కగా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో స్వీట్ వేసుకోవాలి కదా. ఈ స్వీట్ కోసం మనము నెస్లే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. నేనైతే నాకు స్వీట్ తగ్గట్టు నేను లిమిట్గా వేసుకుంటున్నాను. మీకు నచ్చినంత స్వీట్ మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే చక్కెరైనా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇది మనము వేసేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ లోపల మనం దీనికి ఎలాచి పౌడర్ వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో డెలిషియస్ అయిన కీర్ అది రెడీ అయిపోయింది. సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు, దీంట్లో కొంచెం ఎలాచి పౌడర్ వేసి కలుపుకునేసి మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అది వేసుకొని గార్నిష్ చేసుకొని కప్పు వేసుకొని వేడిగా తినచ్చు, లేదా చల్లగా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు హ్యాపీగా ఎంజాయ్ చేసే ఈ సేమియా పాయసము. చూసారు కదా, ఇంకెందుకు, ఈరోజు కీర్ డే కాబట్టి మీరందరూ ఇలాంటి ఎంతో ఇష్టమైన పాయసం తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు నచ్చిన రెసిపీ ఏదైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి, నేను మీకు చేసి చూపిస్తాను. నేను ఇలాగా గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదా, సో డెలిషియస్ అండ్ అమృతమైన ఈ సేమియా పాయసం మన తెలుగువారి వంట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ మిల్క్ మేడ్తో తయారు చేయండి, చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా, పెళ్ళి కాని పిల్లలైనా కూడా, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఇలాంటి తయారు చేసుకోవచ్చు, ఈజీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.